దేశంలోనే అతిపెద్ద మద్యం కుంభకోణంలో ఇద్దరు ప్రధానమైన వ్యక్తులు సాక్షులుగా మారారని పోలీస్ వర్గాలు చెప్తున్నాయి. ఇద్దరిలో ఒకరు విజయసాయిరెడ్డి. జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే కొత్త మద్యం పాలసీ రూపకల్పన బాధ్యతలు అప్పగించిన నలుగురు వ్యక్తుల్లో విజయసాయిరెడ్డి ఒకరు. ఈ స్కామ్ మొత్తం ఇంచ్ బై ఇంచ్ తెలిసిన వ్యక్తి ఈయన. ముడుపుల గుట్టంతా తెలిసినవాడు. ఒక విధంగా సిట్ వాళ్లకు ఈ స్కామ్ గురించి చెప్పిందే విజయసాయి. కాకినాడ పోర్టు కేసు విషయంలో సిట్ విచారణకు వెళ్ళినప్పుడు ఈయన కేసీరెడ్డి గురించి చెప్పాడు. కొన్ని రోజుల తర్వాత కేసీరెడ్డి ఆచూకీ సిట్ వాళ్లకు చెప్పి పట్టించింది కూడా విజయసాయిరెడ్డి అనే అంటారు. తర్వాత రెండోసారి సిట్ విచారణకు వెళ్ళినప్పుడు స్కామ్ వివరాలు అన్నీ సిట్కి చెప్పాడట. ఒక్క జగన్ రెడ్డి గురించి తప్ప. జగన్ రెడ్డి గురించి నేను చెప్పలేను, నాకు ప్రాబ్లం, లైఫ్ థ్రెట్ ఉంది అని చెప్పాడని చెప్తారు. అక్కడి నుంచే సిట్టు దూకుడు పెంచింది. మొత్తం 12 మందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేసింది. ఒక్కరికి ఇప్పటిదాకా బెయిల్ రాలేదు. ఇక జగన్ రెడ్డి గురించి చెప్పిన ఒక వ్యక్తి ఎవరో తెలుసా? ఆయనే సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ. మద్యం పాలసీ తయారు చేసినప్పుడు, మద్యం ముడుపుల దందా నడుపుతున్నప్పుడు ఈయన ఎక్సైజ్ శాఖ సెక్రటరీగా ఉన్నారు. ఈయన కళ్ళ ముందే ఈయన ప్రమేయం లేకుండానే అన్నీ జరిగిపోయాయి. కేసీరెడ్డి కంట్రోల్లో ఎక్సైజ్ శాఖ వెళ్ళిపోయిందంట. నన్ను డమ్మీని చేశారని సిట్ విచారణలో ఈయన చెప్పాడట. నెలకు ₹1 కోటి ఇచ్చేవారనే వార్తలపై తాను మద్యం డబ్బులు తీసుకోలేదని సిట్ వాళ్ళకు చెప్పాడని చెప్తున్నారు. ముడుపుల డబ్బంతా జగన్కి ఇచ్చేవారని కూడా చెప్పాడట. అందరి పాత్రల గురించి కూడా చెప్పాడని చెప్తున్నారు. రజత్ భార్గవ స్వయంగా సిట్ వాళ్ళని అడిగాడంట. నేను సాక్షిగా ఉంటా, ఏ వివరాలు కావాలన్నా చెప్తా అని సాక్షిగా మారతానని చెప్పాడట. ఇప్పుడు సిట్ దగ్గర జగన్ రెడ్డికి ఎంత వచ్చింది, ఎలా వచ్చింది, క్యాష్ ఎంత, గోల్డ్ ఎంత, విదేశాలకు ఎంత పంపారు లాంటి వివరాలన్నీ ఉన్నాయట. అందుకే ఈ కేసు నుంచి జగన్ రెడ్డి తప్పించుకోవటం అసాధ్యం చెప్తున్నారు.